ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పటి నుండి గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఆ తర్వాత బీసీలకు మేము వెన్నెముక అని చెప్పి కొత్తగా 1983లో ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన రాష్ట్రం విడిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ, గతంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రెండు తెలుగు రాష్ట్రాల్లో 55% పైగా ఉన్న బీసీ వర్గాలను కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలకు మాత్రమే చూశారు తప్ప బీసీల అభివృద్ధి విషయంలో సామాజికంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, ఉద్యోగాల పరంగా కావచ్చు, వ్యాపారాల పరంగా కావచ్చు, అదేవిధంగా పరిశ్రమల కోసం ప్రోత్సహించే విధానంలో కావచ్చు, భూ కేటాయింపుల విషయంలో కావచ్చు, కాంట్రాక్టర్ల విషయంలో కావచ్చు, అన్ని రకాలుగా 100% వంచారు, మోసం చేశారు. ఆ విషయంలో బీసీ వర్గాలలో చైతన్యం వచ్చింది, మార్పు వచ్చింది. ఖచ్చితంగా వీళ్ళకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. వీటన్నింటినీ కూడా ప్రజల్లో తీసుకెళ్ళి చైతన్యపరిచి రాబోయే రోజుల్లో బీసీలకు సంబంధించిన హక్కులను సాధించే దిశగా బీసీవై పార్టీ పోరాటం కొనసాగుతుంది, ప్రయాణం కొనసాగుతుంది.